హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సండే కదా, సో సండే రోజు ముక్క అయితే కంపల్సరీ ఉండాలి కదా. నాకైతే చికెన్ చాలా ఇష్టం అండి. సో చికెన్ అయితే నార్మల్ కర్రీ టైప్లో కాకుండా, ఫ్రై టైప్లో కాకుండా ఈరోజు కొత్తగా కొంచెం పప్పు కాంబినేషన్లో కొంచెం ఫ్రై టైప్లో చేశాను. పెప్పర్ ఫ్రై టైప్లో చాలా బాగుందండి. చాలా బాగా కుదిరింది కూడా. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో రెసిపీ ఎలా అయితే చేయాలో చూసేద్దాం. దానికోసం కొంచెం అల్లము, ఒక 7-8 రెబ్బలు వెల్లుల్లి ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని నేను దంచుకుంటున్నాను, ఫ్రెష్గా బాగుంటుందని. తర్వాత ఒక స్పూన్ వరకు మిరియాలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఈ రెండు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో పప్పు దినుసులు, కొంచెం లవంగా, కొంచెం పట్ట, ఒక బిర్యానీ ఆకు, తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్టు ఇలా వేసేసుకోవాలి. కొంచెం అలా కదిపేసేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకోవాలి చికెన్ మనం ఫస్టే. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేసారి. ఇది 1/2 కిలో చికెన్ అండి, లెగ్ పీస్తో సహా. సో తర్వాత ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వేసుకోండి పసుపు చాలు. అంతా కదిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మనము పెప్పర్ని ఇట్లా మిక్సీలో వేసుకోవాలి, పౌడర్ టైప్లో చేసి పెట్టుకోవాలి. ఈ చికెన్ అంతా సిమ్లోనే బాయిల్ అయిపోవాలన్నమాట. చూడండి, ఫుల్గా బాయిల్ అయిపోవాలి, సిమ్లో ఆయిల్లోనే కుక్ అయిపోతుంది అన్నమాట. కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. ఒక 1.5 స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు మనం ఇది పెప్పర్ ఇలా మిక్సీలో వేసుకున్నాం కదా, సో ఈ పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇదే అండి మన మెయిన్ ఫ్లేవర్ ఈ చికెన్లో. చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ ఘాటు ఎక్కువ అయిపోతుంది. 2 స్పూన్స్ సరిపోతుంది 1/2 కిలోకి. ఇంకా ఎక్స్ట్రా మనం కారం ఏమి యాడ్ చేయట్లేదు, ఈ పెప్పర్ పౌడరే సరిపోతుంది. ఇంకంతే. ఇది కొంచెం సిమ్లో కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, ఇది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా అది కూడా యాడ్ చేసుకోండి. నాకు అవైలబుల్ లేదు, సో ఇవే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా పీసెస్కి పట్టేసేలాగా కొంచెం అలా కదిపేసుకొని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ కడాయికి అంతా ఈ మసాలా అంతా బాగా అంటుకో ఉంటుంది కదా, సో అదంతా పీసెస్కి పట్టుకోవాలంటే చిన్న టిప్ అన్నమాట. కొంచెం లైట్గా చేతితో వాటర్ అట్లా చుట్టూరు పోసేసుకోండి. సో దట్ ఆ ప్యాన్కున్నంత మసాలా అంతా మళ్ళీ ఆ పీసెస్కి బాగా పట్టుకుంటుంది అన్నమాట. సో ఇంతే అండి, చాలా సింపుల్గా మన చికెన్ పెప్పర్ ఫ్రై అయితే సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. ఇది పప్పు కాంబినేషన్లో కానీ, రసం కాంబినేషన్లో కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నార్మల్ ఫ్రై కాకుండా ఇలాగా ఒకసారి పెప్పర్తో ఒకసారి ట్రై చేయండి. పీసెస్ అయితే మనం నార్మల్గా సిమ్లో పెట్టుకుంటాం కదా, అట్లయితే ఈవెన్గా కుక్ అయిపోతుంది. పీసెస్ కుక్ అవ్వేమో అన్నట్లు కూడా మనం భయపడిన అవసరం లేదు. నేనైతే పప్పు చేశాను, ముల్లంగి పప్పు చేశాను పల్చగా. సో ఆ పప్పులో అలా నాకు ఇష్టమైన చికెన్ ఫ్రైని అట్లా పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మనం కర్రీ చేసుకుంటాం కదా చికెన్తో, కర్రీ కానీ అలాగే నార్మల్ ఫ్రైస్ చాలా టైప్స్ తెలిసే ఉంటుంది. చాలా టైప్స్ కూడా నేను చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. పప్పు కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. నిజంగా నేను వీడియో కోసం చెప్పట్లేదు, నేను నిజంగా ఎంజాయ్ చేస్తూ తింటున్నా. ఆ పీస్ కూడా చాలా బాగా ఈవెన్గా కుక్ అయిందండి. అలాగే ఆ మసాలా కూడా బాగా పీసెస్కి పట్టి బాగుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.